బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లోని ఆస్తులకు కొడుతున్న సెక్షన్ 22A షాక్. నిషేధిత జాబితాలో కాలనీలు, యజమానులు డెవలపర్లో టెన్షన్ షురు. మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నిషేధిత ఆస్తిగా చూపెట్టిన అధికారులు. బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లోని ఆస్తుల విలువ తగ్గినట్టేనా? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మన హైదరాబాద్లో ఆస్తి కొనాలంటే మామూలు ముచ్చటేనా? ఎక్కడైనా సరే కోట్లు పెట్టాలి. అమ్మినోడు కొన్నోడు సాక్షులు అందరు కలిసి సంతకాలు కూడా చేయాలి. దాంతోపాటు 10 దాకా పత్రాలు చూపించి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మయ్య అనే లోపే మీ కొన్న బిల్డింగో ప్లాటో సర్కార్ లిస్టులో మీ ఆస్తి పేరు లేదని కాదు, ఏకంగా సెక్షన్ 22A నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని తెలిస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు ఈ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లోని కొందరి ఆస్తి యజమానుల పరిస్థితి కూడా గిట్లనే తయారైంది. హైదరాబాద్లో ఖరీదైన ఏరియాలు ఏవంటే తక్కువ గుర్తొచ్చేది మనకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్. ఈ ప్రాంతాల్లోని కొన్ని కాలనీలు అపార్ట్మెంట్లు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో కనిపించడం యజమానులకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఆస్తిని అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ ఆగిపోవడము, కొనేవాళ్ళు వెనుకకు పోవడం, అసలు ఏం జరుగుతుందో తెలియక యజమానులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా సర్వే నెంబర్ 102/1తో పాటు సీలింగ్ భూములకు సంబంధించిన వివాదాలే ఈ గందరగోళానికి కారణమని అధికారులు అయితే చెబుతుర్రు. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే గదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లో ఉన్న స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్ విషయంలో ఈ సమస్య బయటపడ్డది. ఆ విషయాన్ని ఇప్పుడు మ్యాప్ రూపంలో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4. ఇక్కడ స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్ అని ఉంది. దీంట్లో ఒక ప్లాట్ ఓనర్ తన అవసరానికి నిమిత్తం అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయిండు. చెక్ చేసుకుందాము మా యొక్క అపార్ట్మెంటు ఎలా ఉంది ఏందనేది, ఏమన్నా చిక్కులు ఉన్నాయా లేదా అనేది. ఆయన పోయి చూసుకునేసరికి మేము అమ్ముకుందామని చెప్పి అతను పోయేసరికి అక్కడ ఒక్కసారి చెక్ చేసిండు ఆస్తి డీటెయిల్స్. చెక్ చేయగానే అక్కడ మీ భూమి సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉందని అంటూ తెలిసేసరికి ఆ బాధితుడు, ఆ యజమాని బాధపడడం అంత ఇంత కాదు. అంతేకాదు, ఈ స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్లో మాజీ IAS అధికారిని, ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్న శ్రీ రాణి కుముదిన్ గారు కూడా ఇందులో ఉంటున్నారు. ఈ విషయం తెలిసి తను ఒక లేఖ కూడా కలెక్టర్ రాయడం జరిగింది. మా అపార్ట్మెంటు, మేము నివసిస్తున్న అపార్ట్మెంటు అన్ని అనుమతులు తీసుకోవడం జరిగింది, ఎటువంటి కోర్టు వివాదాలు కూడా లేవు, అలాంటప్పుడు మా యొక్క అపార్ట్మెంట్ను నిషేధిత జాబితాలో ఎట్లా పెడతారని ఆమె లెటర్ కూడా రాసింది. ఒక IAS అధికారిని ఆస్తి కూడా నిషేధిత జాబితాలో వాడడం బాధాకరమైన విషయం. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ యజమానుల నుండి ఒకటే ప్రశ్న, అయ్యా ఈ అపార్ట్మెంట్ నిన్న మొన్న కట్టింది కాదు కదా, దాదాపు 20 ఏళ్ళుగా మేము ఇక్కడనే ఉన్నాం, ఇన్నేళ్ల నుండి ఎటువంటి సమస్య లేకుండా ఉన్నాం, కానీ ఇప్పుడు అమ్మనీకి పోతే రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోతుంది అని. అంతేకాదు, గోదావరి, రాధిక, యమునా నగర్ వంటి కొన్ని సొసైటీలు, ఎమ్మెల్యేల కాలనీలోని కొన్ని భూములు కూడా ఇదే నిషేధిత జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఒక ప్లాట్ విషయంలో మొదలైన సమస్య ఇప్పుడు పలు కాలనీలలోని యజమానుల్లో టెన్షన్ పెరిగి BP షుగర్లతో బాధపడుతుర్రట. సర్వే నెంబర్ ఆధారంగా మొత్తం భూమిని నిషేధిత కేటగిరీలో పెట్టిర్రా, లేక అందులోని కొన్ని ఆస్తులకే సమస్య ఉందా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వ భూములను కాపాడడం చాలా అవసరమే, కానీ అధికారుల నిర్లక్ష్యంతో రికార్డులలో జరిగే పొరపాట్ల కారణంగా నిజమైన ప్రైవేట్ ఆస్తి యజమానులు నష్టపోవద్దని డెవలపర్లు కూడా
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్ అనుమతులు ఇచ్చిర్రు, భవన నిర్మాణానికి పర్మిషన్లు కూడా వచ్చినాయి. ఇన్నేళ్ల సంధి ఆస్తులు చేతులు కూడా మారినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో అభ్యంతరం చెప్పితే యజమాని ఏం చేయాలి? డెవలపర్ ఏం సమాధానం చెప్పాలి? కొనుగోలు చేయబోయే వ్యక్తి పరిస్థితి ఏంది? ఇదే అసలు గందరగోళం. గందుకే నిషేధిత ఆస్తుల జాబితాను గంపగుత్తగా కేవలం సర్వే నెంబర్లతో కాకుండా ఒక్కొక్క ఆస్తి హక్కును విడివిడిగా పరిశీలించి క్లియర్ చేయాలని యజమానులు ఇటు డెవలపర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎవరిది తప్పు? యజమానుల టెన్షన్ ఎప్పుడు తీరుతుంది? ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. ప్రభుత్వ భూములను రక్షించడంలో ఎసొంటి రాజీ పడొద్దన్నది మాట వాజివే. అదే సమయంలో నిజంగా ప్రైవేట్ ఆస్తి అయితే కేవలం రికార్డులోని క్లరికల్ తప్పిదం వల్ల ఓనర్ తన ఆస్తిని అమ్ముకోలేని పరిస్థితి రావడం కూడా అన్యాయమే కదా. ఒకసారి ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాంతం సంపాదించిన డబ్బుతో ఓ ప్లాట్ కొన్నాడు, రిజిస్ట్రేషన్ చేయించుకుండు, పన్నులు కూడా కట్టిండు, 20 ఏండ్ల సంధి గాడనే ఉంటుండు. అమ్మ పోతే అడవి, కొనబోతే కొరివే అన్నట్టు ఇప్పుడు అవసరం వచ్చి అమ్ముకుందామంటే మీ ఆస్తి నిషేధిత జాబితాలో ఉంది అంటే ఆ ఓనర్ పరిస్థితి ఏంటి? కొనేవాళ్ళు ముందుకు వస్తారా? బ్యాంకు లోన్లు ఇస్తాయా? మార్కెట్ విలువ పడిపోదా అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. అందుకే ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది. ఏ సర్వే నెంబర్లలో అసలు ప్రభుత్వ భూమి ఉంది, ఏ ఆస్తులు నిజంగా సీలింగ్ భూములకు సంబంధించినవి, ఏవి ప్రైవేట్ హక్కుల్లో ఉన్నవి అన్నది మళ్ళీ రికార్డులు పరిశీలించి తేల్చాలి. తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులను వెంటనే తొలగించాలి. లేదంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మరింత గందరగోళం పెరిగేటట్టు కనబడుతుంది. మొత్తానికి కోట్ల విలువ చేసే ఆస్తులు చేతిలో ఉన్న రిజిస్ట్రేషన్ దగ్గర ఒక్క క్లిక్తో నిషేధిత ఆస్తి అని వస్తే పరిస్థితి ఏంటో ఇప్పుడు యజమానులకు అర్థమవుతోంది. మరి ఈ సమస్యకు ప్రభుత్వం ఎప్పుడు పులి స్టాప్ పెడుతుంది? నిజంగా క్లరికల్ మిస్టేక్ అయితే ఎవరి బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వం ఇప్పుడు బాధ్యత తీసుకొని యజమానులకు పరిహారం చెల్లిస్తుందా లేదా మరి ఏ పరిష్కారం చూపిస్తుంది అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చూశారు కదా ఈ సెక్షన్ 22A ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి రికార్డు తప్పిదాల వల్ల ఆస్తి యజమానులు ఇబ్బంది పడితే ప్రభుత్వం ఏం చేయాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.